గురువుగారు, ఎలక్షన్స్ జరిగినాయి. కేసీఆర్ గారు ఓడిపోయారు. చాలా స్తబ్దతగా ఉంది వాతావరణం మొత్తం కూడా. మళ్ళీ కేసీఆర్ గారు ఫామ్‌లోకొచ్చాడు ఒక మీటింగ్‌తో అని కేసీఆర్ గారి అభిమానులందరూ అనుకున్నారు. ఆ! తన కూతురుతో మళ్ళీ గూడా ఘోరమైన అంటే కొంచెం బ్యాడ్ స్థితిని అనుభవిస్తున్నాడు కదా ఇప్పుడు. ఇది దీనికి కారణం ఏంటంటారు? ఆయన యొక్క జాతక పొజిషనే కరెక్ట్‌గా లేదు నాన్న. ఒకటి. ఓకే. అంటే ఇప్పుడు మనం వాళ్ళ యొక్క పార్టీ గురించి అంతర్గత విషయాల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఓకే. అంటే మిగతా జాతకాలు కూడా మనం పరిశీలన చేసినప్పుడు మనకి అద్భుతంగా యోగకారకంగా ప్రజెంట్ కనపడిన జాతకాలు అంటే ఇంతకుముందు నేను కొన్ని ఛానల్స్‌లో విశ్లేషణ చేశాను. కావాలంటే వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారి జాతకం కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. హరీష్ రావు గారి జాతకం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కేసీఆర్ గారిది, కేటీఆర్ గారి జాతకం అంతా కొంచెం వీక్‌గా ఉంది. కేసీఆర్ గారి జాతకం చాలా వీక్‌గా ఉంది. ఓకే. ఇంతవరకు ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ అంతర్గత విషయాల్లో మనం వీళ్ళ జాతకం బాగుంది కాబట్టి ఇది అని మనం చెప్పుకుంటే అది ఎంత మనం ఇంటర్ఫియర్ అయినట్టుగా ఉంటుంది. ఒక రాజకీయాలకు మనకు సంబంధం లేదు. బట్ ఏ జాతక విశ్లేషణ ప్రకారం చూసినప్పుడు వీళ్ళ జాతకం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే కొంతమంది జర్నలిస్టులు అడిగారు, కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆవిడ జాతకం ఎట్లా ఉందని. ఓకే. ఆ పార్టీ పెడుతుందా లేదా తర్వాత విషయం. బట్ ఆవిడ జాతకం ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఆవిడ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంతవరకు మనం చెప్పొచ్చు. గురుగారు, ఇప్పుడు హరీష్ రావు గారు చాలా దమ్మున్న క్యాండిడేట్. ఈక్వల్ టు కేసీఆర్. వారు ముఖ్యమంత్రి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? వారి జాతకాన్ని మీరు పరిశీలించారు కాబట్టి. ఆయన జీవితంలో ఆయన అంటే ఇప్పుడు ప్రజెంట్ గోచార బలాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఆయనకి. రెండోది న్యూమరాలజీలో కూడా ఆయన డెస్టినీ నెంబర్ 1 అంటే ఆయన జీవిత కాలంలో నెంబర్ 1 పొజిషన్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే. అంటే ఒకటి చెప్తున్నా కదా, అంటే ఈ టైంలో మనం విశ్లేషణ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. అంటే రాజకీయ పరంగా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్లు అడగండి, నేను దానికి చక్కగా వివరణ చేస్తాను. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివం.